ఇటీవల చిన్నారులు చిన్న చిన్న విషయాలకు కలత చెందడం, గొడవలకు దిగడం, ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిపోతున్నారు. తాజాగా ఓ బాలుడు హెయిర్ కట్ నచ్చలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు నచ్చని హెయిర్ కటింగ్ చేయించాడని తండ్రి మీద కోపంతో ఓ 9 ఏళ్ల బాలుడు పురుగుల మందు తాగి మరణించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృత్యువుతో పోరాడిన ఆ బాలుడు గురువారం ప్రాణాలు విడిచాడు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతారావుకు 2 కుమారులున్నారు. వారిలో చిన్నవాడైన ఈసం హర్షవర్ధన్ సీతా నాగారంలోని హాస్టల్లో ఉంటూ 5వ తరగతి చదువుతున్నాడు. ఇక వేసవికాలం సెలవుల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా మే 25వ తేదీన ఈసం కాంతారావు తన కొడుకైన హర్షవర్ధన్ ను హెయిర్ కటింగ్ కోసం స్థానికంగా ఉన్న సెలూన్ షాప్ కు తీసుకెళ్లాడు. అక్కడ తండ్రి కాంతారావు చెప్పిన ప్రకారం సెలూన్ షాప్ వ్యక్తి హర్షవర్ధన్ కు హెయిర్ కటింగ్ చేయగా అది ఆ బాలుడికి నచ్చలేదు. దీంతో తనకు నచ్చిన విధంగా హెయిర్ కట్ చేయించలేదని, ఆ స్టైల్ తనకు నచ్చలేదని తండ్రితో హర్షవర్ధన్ గొడవపడ్డాడు. ఇక హర్షవర్ధన్ కటింగ్ నచ్చలేదని గొడవ చేస్తుండటంతో చదువుకునే అబ్బాయికి హెయిర్ అలాగే ఉండాలని తండ్రి కాంతారావు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ హర్షవర్ధన్ ఎంతకు వినకపోగా అలాగే ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. దీంతో తల్లిదండ్రులు ఇంటి వెనకాల ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా హర్షవర్ధన్ వాంతులు చేసుకుంటున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. దీంతో కాంతారావు వెంటనే ఇంట్లోకి వచ్చి చూడగా హర్షవర్ధన్ వాంతులు చేసుకోవడం కనిపించింది. దీంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ అసలేం జరిగిందని ఆరా తీస్తారు. చివరకు తనకు నచ్చని కటింగ్ చేయించినందుకు అది ఇష్టం లేక పురుగుల మందు తాగినట్లు హర్షవర్ధన్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తన కుమారుణ్ణి వెంటనే అక్కడి నుంచి నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే హర్షవర్ధన్ అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో అక్కడి డాక్టర్లు ట్రీట్మెంట్ అందించారు. కానీ ఎంతకు నయం కాకపోవడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలోనే హర్షవర్ధన్ పరిస్థితి విషమించింది. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన హర్షవర్ధన్ గురువారం ఉదయం 8 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు గంగారం ఎస్ఐ బి రవికుమార్ వివరించారు. కాగా చిన్నపాటి విషయానికే బాలుడు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోగా బాధిత కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు చూస్తే ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించగా చింతగూడెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.